సో మీ గురుగారు అభినయ్ దర్శన్ కేపాల్ ఎప్పటికీ కాడు. మీ గురుగారే కదా నా గురువు గారు ఎలా అవుతారు? అరే ఇప్పుడు ఆయన బైబిల్ని బోధించిన వ్యక్తి అండి, ప్రపంచ శాంతి దూత, మంచోచాడు. ఇప్పుడు మీరు అందుకే చెప్తున్నా, మీ గురుగారే కదా. నాకు గురువు కాదు, నేను ఆయన దగ్గర ట్రైనింగ్ చేయలేదు, శిష్యరికే చేయలా, ఆయన్ని ఫాలో చేయలేదు. ఇదే కేపాల్ తోటి మీరు ఢిల్లీలో 2-3 రోజులు కూర్చొని పార్టీ పేరు మీద మంత్రాలు జరిపింది వాస్తవం కదా? ఇది చెప్పండి. లేదు ఒకటి వినండి, లేదా మీరు ప్రశ్న దాటి వేసే ప్రయత్నం చేయకండి. కేపాల్ గారితో మీరు పార్టీ విషయం చర్చించిరా లేదా? ఢిల్లీలో నేను చర్చించిరా లేదా చెప్పండి, లేదంటే నా దగ్గర ఉన్న ఆధారాలు నేను మీరు కూర్చున్నది ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకటి, ఢిల్లీకి మేము వెళ్ళాం పార్టీ రిజిస్ట్రేషన్ కోసం. వెళ్ళినప్పుడు ఆయన కూడా పార్టీకి సంబంధించిన విషయాల మీద ఆయన వచ్చారు. మేము కలవటం అయితే కలవలేదు, కలిసే ప్రయత్నం చేసాం, మాట్లాడాలనుకున్నాం, కొన్ని ఉన్నాయి కానీ కలవలేదు. అలాగని ఆయన గురువు అయిపోతాడు, నాకు శిష్యుడు అయిపోతాడు నేను. ఆయన ఒక మంచి వ్యక్తి, మంచి మేధావి, నాకు గురువు అయితే కాదు. 5 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తా ఖచ్చితంగా. ఓకే సరే, మీ కాన్ఫిడెన్స్కి నేను కూడా సపోర్ట్ ఇస్తా, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి, రాజకీయ పరిస్థితులలో ఒక కార్పొరేటర్ గాను ఒక కౌన్సిలర్ గాను నిలవడానికి కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులలో మనం ఉన్నాం. 5 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి యావరేజ్గా 80 నుంచి 100 కోట్లు అనుకున్నా, దాదాపు 400 నుంచి 500 కోట్లు కావాలి. ఏంటి అది? ఎందుకు మంచి డబ్బులు ఎందుకు? ఇప్పుడు నాకు ఒక క్లారిటీ, ప్రభుత్వం కార్ వేసుకొని వచ్చింది, ప్రభుత్వం సార్ కార్ వేసుకొని 40 లక్షలు కేటాయించినప్పుడు కార్ వేసుకొని వచ్చిర్రు, అలా నీళ్ళు పోసుకొని వచ్చిర్రా? డీజిల్ వేసుకుని వచ్చాము. డీజిల్ ఉత్తానే వచ్చిన అవుతుంది, 1000-2000 అవుతుంది కదా. 1000 అవుతాయి, లక్షలు అవుతాయి, కోట్ల. ఖద్దరు బట్టలు వేసుకున్నారు, పుణ్యానికి రోడ్డు పక్కన ఏమన్నా దోచుకుని వచ్చారు. అవును, నేను చెప్పేది 40 లక్షలు సరిపోతుంది, 40 లక్షలు సరిపోతుంది. 40 లక్షలు అనుకున్నా కూడా 5 అంటే ఎంత మీరు చెప్పండి. ఇప్పుడు దాదాపు ఇప్పుడు 1 కోటి రూపాయలన్నా కావాలి కదా, 2 కోట్లన్నా కావాలి కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తా? నేను కంటెస్ట్ చేయబోయే నియోజకవర్గాలు 15 నుంచి 20 అంతే నా ఎబిలిటీ. ఈ 15-20 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 40 లక్షలు మేము ఖర్చు పెట్టుకుంటాం. 15 నుంచి 20 నియోజకవర్గాలు నిలబడి 175 నియోజకవర్గాలలో మీ మార్కు చూపిస్తారు మీరు పక్కాగా. అందులో అన్ని పార్టీలు నా వైపు తిరిగి చూసి ఈడెవడరా అనిపించుకునేలాగా గుర్తుపెట్టుకునేలా చెప్తున్నాను ఉపేందర్. ఇప్పుడున్నటువంటి లీడర్లందరూ కాగితం లేకుండా, స్క్రిప్ట్ లేకుండా, చిన్న మాట కూడా కాగితం చూడాలి, తల చూడాలి, ఇట్లా పెంచాలి, పైకి చూసి మాట్లాడాలి. అభినయ్ దర్శన్ ఎప్పుడు లేదు. నేను అందరికంటే బాగా మాట్లాడగలను, అందరికంటే మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని అని మీరు అనుకుంటారు. అదే వాస్తవం అని మీరు అనుకుంటారు. వాస్తవం అదే. రియాలిటీలో అందరూ మొత్తం పొలిటీషియన్స్ అందరు నా వైపు తిరిగి చూసేలా చేస్తా. గ్రౌండ్ రియాలిటీలో ఏముంది తెలుసా? ఏముంది? వీడిని పిచ్చెక్కి తిరుగుతుంటారు, వీడు పాదయాత్ర ఏంది, వీని కథ ఏంది, పార్టీ ఎక్కడిది, వీడెక్కడిది అని అంటారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా ప్రయత్నం చేసినప్పుడు అలాగే అనుకున్నారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా అలాగే అనుకున్నారు. మూత పోయింది కదా పక్క పడే. నేననే హీరోగా ప్రయత్నం చేసినప్పుడు, పొలిటికల్గా కాదు. సరే పవన్ కళ్యాణ్ తీసుకుందాం, ఆయన ఏం చేశారు 2 సార్లు. మీరు పవన్ కళ్యాణ్ తో కంపారిజన్ కాదు, ఫీల్ అవుతారు. పార్టీ అంత తోడు పార్టీ పెట్టి చితికిల పడిపోయాడు. పవర్ స్టార్ కావచ్చు, భీమవరంలో గాజువాకలో 2 నియోజకవర్గాల్లో ఆయన కంటెస్ట్ చేసి ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. మొదట్లో వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడా? దేనికైనా ఆయన ప్రిపేర్డ్గా ఉన్నా. కానీ నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తున్న పాదయాత్రలో వస్తున్న రెస్పాన్స్ని బట్టి నేను నా తరపున, నా పార్టీ తరపున 5 ఎమ్మెల్యేలని అసెంబ్లీలో కూర్చోబెట్టగలనటువంటి 100% కాన్ఫిడెన్స్. పాదయాత్ర చేసిరు కదా, చేసిన తర్వాత మెడికల్ టెస్ట్లకు ఏమైనా పోయిర్రా మీరు? నేనా వెళ్ళలేదు. ఇది కాస్త ఏమన్నా మోకాల దగ్గరికి వచ్చింది, ఎలాగైనా అనుకోవచ్చు. పోయినసారి మీ ఇంటర్వ్యూలో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి చాలా ఇంటెలెక్చువల్గా, చాలా పద్ధతిగా, చాలా మంచిగా మాట్లాడారు మీరు. ఈసారికి నేను ఎమ్మెల్యే అయిపోతున్నా, అది అయిపోతున్నా, ఇది అయిపోతున్నా అంటే ఏమన్నా పిచ్చిగిట్లా లేచిందేమో లేదు. నేను అవ్వటం కాదు, నాతో పాటు నువ్వు 4 తీసుకెళ్తా. ఎక్కడికి? మెట్ల అసెంబ్లీ. ఇప్పుడు ఒకటి ప్రయత్నం చేసేటప్పుడు చూసే వాళ్ళకి నవ్వులాటగానే ఉంటుంది, నవ్విన వాళ్ళే రేపటి రోజు ఎందుకు మరి. ఇప్పుడు అవసరం ఏముంది? ఒక పాస్టర్, ఒక్క వ్యక్తి అభినయ్ దర్శన్ అనుకుంటే ఈ రాజ్యాలు మారిపోతాయా? ఇప్పుడు 4,50,00,000 మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 2 కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మళ్ళా అదే మాట్లాడు. నేను కంప్లీట్ చేయి. పెట్టబోయే పార్టీ క్రిస్టియన్ల పార్టీ. నేను కంప్లీట్ చేయి. క్రిస్టియన్లే ఓట్లు వేయాలి చెప్పండి. కాదు, పొద్దున్న లేస్తే మీరు క్రిస్టియన్లు గారు కూడా గుంటూరు ఎవరి జిల్లా, బాపట్ల ఎవరి జిల్లా, విజయవాడ ఎవరి జిల్లా, అది తప్పు. అది నేను మాట్లాడితే ఇప్పుడు అది తప్పు. భారతదేశం, ఈ దేశం హిందువుల దేశం. అది తప్పు. ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఎవరైనా సరే
ఇది క్రిస్టియన్ జిల్లా, క్రిస్టియన్ గ్రామం, క్రిస్టియన్ మండలం అని అనకూడదు. మీరే అన్నారు. ఇప్పుడు ఎవరన్నారు? ఇప్పుడు 4 కోట్ల మంది అదే చెప్తున్నా నేను కంప్లీట్ చేయకుండా పాపులేషన్ మీరు డామినేట్ చేస్తున్నారు. నేను లెట్ మీ కంప్లీట్. నేను ఏం చెప్తున్నా అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మరి వీళ్ళకి దగ్గర రిజర్వేషన్స్ ఉన్నాయా? చట్టసభలో సీట్లు వీళ్ళకి తగ్గట్టుగా ఇస్తున్నారా? నేను వీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాను. నేను మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరున్నారో వీళ్ళకు తగినటువంటి సీట్లు ఎందుకు కేటాయించట్లేదు? ఎందుకు రిజర్వేషన్ సరిగ్గా లేవు? ఎందుకు వెనకబడ్డారు? మీరు కూడా కోరుకుంటారు. మెజారిటీ ఆఫ్ పీపుల్కి అగ్రవర్ణ కులాల వాళ్ళు డబ్బులు వేసి వాళ్ళు సీట్ల మీద కూర్చుంటే వీళ్ళు జెండా కూలీలుగా జేజేలు కొట్టే వాళ్ళగా మిగిలిపోతున్నారు. ఈ అవేర్నెస్ నేను తీసుకొని వస్తున్నా. ప్రజలు అద్భుతంగా స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తాను, అందరి దృష్టి నా వైపు మరలించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా మాతో అలయన్స్ పెట్టుకోండి అని పెద్ద పెద్ద పార్టీలు కూడా పిలుస్తారు అతి త్వరలోనే. మీరు పార్టీ పెట్టేది ఎంత నిజమో ఆత్మీయ మిత్రుడు మీకు కూడా తెలుసు, అజయ్ బాబు గారు అని తెలుసా? తెలియదు. ఇదే ఛానల్ ఇక్కడ పక్క కూర్చొని మాట్లాడా. ఉన్న పేరు గుర్తుందా? మర్చిపోయారా? ఎలా మర్చిపోతాను? మీ ఇద్దరికి ఏమైనా క్లాషెస్, డిస్ప్యూట్స్ వచ్చినాయని విన్నాం. కానీ ఇప్పుడు చిన్న ఉంటాయి, అన్నదమ్ములకు కూడా ఉంటాయి. చిన్న ట్రాన్సాక్షన్ పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవబ్బా. మేమేం కోట్లేని సంపాదించలేదు. అయితే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెడుతున్నా దీన్ని ఎట్లయినా బలపరచాలని విస్తృతంగా తిరుగుతున్నాడు అన్ని జిల్లాలు. నేను విన్నా, అన్ని జిల్లాలు తిరుగుతున్నా, చాలా మంది సలహాలు తీసుకుంటున్నాడు. మరి మీరు ఒక పార్టీ పెట్టుకొని మీరు ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టుడు, ఆయన ఒక పార్టీ పెట్టుకుని ఆయన ఒక బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు నాలంటాడు ఒక ఎర్రోడు ఉంటాడు అనుకో, నాకు అక్కడ ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 మీకు పెట్టాలన్నా, ఫోన్పే చేయాలన్నా, ఆయనకు ఫోన్పే చేయాలన్నా, లేదంటే మీ ఇద్దరికి 50 చేయాలన్నా, ఏందన్నట్టు పరిస్థితి. అభినయ్ దర్శన్ పార్టీ పెడుతున్నాడు. అజయ్ బాబు కూడా పార్టీ పెడితే ఇన్ ఫ్యూచర్ పెడితే ఎలా ఏం చేద్దాం ఏంటి అని ఆలోచించుకుంటాం తర్వాత. అంటే మళ్ళీ ఇద్దరు అలయన్స్లోకి వెళ్తారా? ఎట్లా అలయన్స్లోకి వెళ్తామా లేదా అవన్నీ పక్కన పెట్టేస్తే ఫ్యూచర్ మనకి ఇంకా 3 years. నా ఫోకస్ మొత్తం ఎవరు పార్టీ పెడుతున్నారు, క్రైస్తవులు ఇంకోటి పార్టీ పెడతారు, అది కాదు నా ఫోకస్. నా ఫోకస్ ఏంటంటే క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ముస్లిమ్స్ కోసం నేను ఫైట్ చేయాలి. కానీ క్రిస్టియన్లే ముందు ఉండాలి. యాజ్ ఎ క్రిస్టియన్ ఇప్పుడు నా ఇంట్లో నేను ఉంటాను. నేను 10 మందికి సహాయపడే వ్యక్తిని. ఫస్ట్ 10 మందికి జ్వరం వచ్చిందంటే బయట వాళ్ళకి, ఇంట్లో వాడికి టాబ్లెట్ ఇచ్చి బయట వాడికి ఇస్తా. యాజ్ ఎ క్రిస్టియన్ ఆ క్రైస్తవుడు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతుంది రాష్ట్రంలో అంటే క్రైస్తవులే. ఎక్కువ దాడులకు గురవుతుంది క్రైస్తవులే. చర్చిలు కూలగొట్టుతుంది క్రైస్తవులే. దళితుల మీద దాడులు. ఓకే, కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇబ్బందులు క్రైస్తవులు. ఎగ్జాక్ట్లీ. నేనేమంటా అంటే ఎక్కువ దోచుకుంటుంది క్రైస్తవులే, ఎక్కువ మానభంగం చేస్తుంది అమ్మాయిల మీద క్రైస్తవులే. ఎవరు ఎక్కడ భూ అక్రమాలు చేస్తుంది క్రైస్తవులే. ఎక్కడ అరకు పాదయాత్ర పోయాను. అరకులో ఏంటి పరిస్థితి? సామాన్యంగా ఇక్కడ అర్బన్ ఉన్న పరిస్థితులలో అక్కడ ఉండదు కదా. అక్కడ ఎలాంటి గిరిజన ప్రాంతాలు కదా, ఒక సగటున ఆడిపోతే ఫోన్ సిగ్నల్స్ ఉండవు, లేదంటే మనకున్న వసతులు ఆడుండవు. అలాంటి ప్రదేశాలలో కూడా కొండల్ని గుట్టల్ని కబ్జా చేసి చర్చిలు కట్టిన మీ వాళ్ళు కదా. ఇప్పుడు మీరు చూపించిన వీడియోలో మీరు ఇబ్బంది పడుతున్న క్రిస్టియన్. కరెక్ట్ కాదు. నేను ఒకటి చెప్తా, ఎక్కడ ఏ క్రైస్తవుడు, ఏ పాస్టరు అక్రమంగా ల్యాండ్ కబ్జా చేసి చర్చ్ కడితే ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను. జోక్ నెంబర్ 1 చెప్పండి. నువ్వు జోక్ అనుకో, సీరియస్ అనుకో. జోక్ నెంబర్ 1, పాస్టర్ కానీ క్రైస్తవుడు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుందా? నేను అట్లా మాట్లాడుతున్నా పక్కాగా వస్తుంది. ఇప్పుడు లేనిది మనకు ఉందని చెప్పాలనుకుంటే తప్పకుండా కోపం వస్తుంది. కెమెరా లేకపోతే నన్ను ఎట్లా మరి ఏమన్నా ఏం కాదు కానీ నువ్వు నా ఫ్రెండే కానీ అట్లా కాదు. ఇప్పుడు క్రైస్తవులు చాలా అక్రమానికి వెళ్ళరు. నా ఇంటెన్షన్ కాదు, నేను పోయి చూసింది కాదు. చాలా మంది అనుకుందే చెప్తున్నా. మీరు అట్లా కోపంగా చూస్తే నాకు భయం అనిపిస్తుంది. ఏ బాబు కెమెరా లాపురే, ఆయన కొడతాడా ఇట్లా? కాదు కదా. ఒకటి, క్రైస్తవులు శత్రువుని కూడా ప్రేమించే మనసే తప్ప కబ్జాలు. మరి మీరు అరకు మీదనే బాగా ఫోకస్ పెట్టారు. మీరు కూడా ఆడేమన్నా ఖాళీ స్థలాలు నేను చూడడానికి పోయారా? ఎట్లా? నాకు స్థలమే అవసరం లేదు కానీ అరకు పెద్ద నియోజకవర్గం, ఏపీలో. అవును, బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. ఎక్కువ జనాభా ఉన్న, ఎక్కువ జనాభా ఉంది, ఎక్కువ గ్రామాలు 2300 చిల్లర భౌగోళికంగా ఉన్నాయి. గ్రామాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మండలాలు. సో అక్కడి నుంచి ప్రారంభించాను దానికోసం. మళ్ళీ ఉంటుందా లేదంటే ఇక పాదయాత్ర ఇక అటేనా? అటే అయితే నేను అటే వెళ్ళిపోతాను. ఇక పాదయాత్ర కంటిన్యూ చేస్తాను. మండే నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఎట్లా మరి ఈ ఇబ్బంది, ఈ స్ట్రెయిన్ అంతా ఎట్లా తీసుకుంటారు? పార్టీ పెట్టాలంటే అది మామూలు విషయం కాదు. చాలా మందితో కోఆర్డినేషన్ చేయాలి. మంచి చెడులు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోగ్రామ్స్ ఉంటాయి, భవిష్యత్ కార్యాచరణలు ఉంటాయి. మీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకుపోవాలి. లేదంటే కొంతమంది మిమ్మల్ని నమ్మి మీ పార్టీలో జాయిన్ అవుతారు.
వాళ్ళకి ఏ రకంగా భరోసాని ఇస్తారు? ఖచ్చితంగా ఇస్తాం, భరోసా ఇస్తారా? పక్కా భరోసా. నేను రైతు భరోసా కాదు, మహిళలకు భరోసా ఇస్తాము, యువతకు భరోసా ఇస్తాము, పేదలకు భరోసా ఇస్తాము. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఇస్తామన్నారు. మేము రాగానే రేపే రైతు భరోసా అన్నాడు. రాజకీయ నాయకులందరూ దేంట్లో ఎక్స్పీరియన్స్డ్ అంటే హామీలు ఇవ్వటంలో, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటంలో వాళ్ళు దిట్టలు. ఇక మీరు కూడా రాజకీయ నాయకులే కదా, అంటే రాజకీయ నాయకులు అందరూ అలాగే ఉండాలి రూల్ ఏం లేదు కదా. మీరు జర గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు, ఇప్పటికీ ఆయన సైకిల్లో తిరుగుతున్నాడు ఆయన. మరి అలాంటి వాళ్ళు అడప అక్కడక్కడ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఒక అభినయ దర్శనం ఎందుకాడు? ఇప్పటికి సైకిల్ ఏం తిరుగుతాడులే, అది ఆ రోజులలో తిరిగింది. ఇప్పుడు ఆయన XUV500 ఒక కామన్ మ్యాన్ లైఫ్ని ఆయన లీడ్ చేస్తున్నాడు. లక్షల కోట్లు, వేల కోట్లు. ఇప్పుడు నేను అందరికీ తెలుసు, నా మహా అయితే నేను ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చాక నా దగ్గర 2,000 కోట్లు, ఇప్పుడు 3,000 కోట్లు వస్తే ఇప్పుడు నన్ను ప్రశ్నించవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఏ కారు ఉందన్న? డిజైర్ కార్ ఉంది, స్విఫ్ట్ డిజైర్ కార్. నా అంచనా కరెక్ట్ అయితే, నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం టొయోటా కంపెనీలో మీరు ఒక ఆల్రెడీ ఫార్చునర్ కార్ని బుక్ చేసిర్రు. అది నెక్స్ట్ మంత్ రాబోతుంది అని విన్నాం. దాదాపు దానికి 50-60 లక్షలు అయితే 30 లక్షలు కూడా కట్టిరట ఆ పేమెంట్. ఎప్పుడు దిగబోతున్నారు ఫార్చునర్? వస్తే మంచిదే, నేను కూడా కొందామని అనుకుంటున్నా. ఫార్చునర్ కాదు కానీ ఇన్నోవాను ఫార్చునరో తీసుకోవాలని ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఆశ చేసిరట కదా. అన్ని ఒట్టి మాటలు. ఇప్పుడు చూడండి, మీరే కొందామని అనుకుంటున్నా అన్నప్పుడు అది నిజమైనప్పుడు నేను చెప్పడంలో అబద్ధం లేదు కదా. కొనాలని ప్లాన్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు స్విఫ్ట్ డిజైర్ కారు కూడా వాడుతున్నా అంటే పొలిటికల్గా వస్తున్నాం, పెద్ద పెద్ద వాళ్ళని కలవాలి, ఒక మంచి కారు ఉండాలి, ఒక పెద్ద కారు ఉండాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. 30 లక్షలు డౌన్ పేమెంట్ కట్టిరు, ఎట్లా వచ్చింది మీకు ఆ పైసలు? ఏది డౌన్ పేమెంట్ కట్టిన రిసిప్ట్ చూపిస్తే నా లైఫ్ టైం నేను ఆ డిజైర్ కార్లో తిరుగుతా. రిసిప్ట్ కాదు, షోరూమ్కే తీసుకుపోతా. ఇద్దరం వెళ్దామా? ఇదే కెమెరాలు తీసుకోపోయినా సడన్ మీ పేమెంట్ అయినట్టు నెక్స్ట్ మంత్ పేమెంట్ అయినట్టు ఏదైనా చూపిస్తే, కార్ డెలివరీ అయినట్టు పేమెంట్ అయినట్టు చూపిస్తే, కార్ డెలివరీ డేట్ కూడా ఇస్తా. ఒకటి పేమెంట్ అయినట్టు చూపిస్తే లైఫ్ టైం నాకున్న డిజైర్ కార్లో తిరుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ పార్టీ అనౌన్స్ అంటున్నారు. ఎంతమంది వస్తారు ఆ పార్టీ అనౌన్స్? 10,000 మంది వస్తారు. 10,000 మంది. నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఇంకా ఎక్కువ రావచ్చు. 10,000 మందికి వసతులు, సౌకర్యాలు, ఏమి ఉండవు. అంత కెపాసిటీ నాకు లేదు. అభిమానంతో వస్తారు. ఎందుకు ఉండదు సార్? మీరు అట్లా అంటారు కానీ ఇప్పుడు 30 లక్షలు ఒకటేసారి డౌన్ పేమెంట్ కట్టి కార్ తీస్తున్నప్పుడు ఎవిడెన్స్ 10 లక్షలు పెట్టి వాటరు ఒక రైస్ ప్యాకెట్ ఇవ్వడానికి ఇబ్బంది ఏముంటది? 10,000 మందికి సిగ్నేచర్ స్టూడియో కొన్నామంట కదా, మొన్న తీసుకున్నామంట కదా సిగ్నేచర్ స్టూడియో. నేను ఎంప్లాయ్ అనే విషయం అందరికీ తెలుసు. మీరు చెప్తే నేను కూడా కారు కొనలేనని అందరికీ తెలుసు. లేదు అట్లా ఉండదు. అంటే బాగా డెవలప్ అయ్యారు ఆర్థికంగా అనేది బాగా ఇప్పుడు ఆర్థికంగా డెవలప్ అయితే మంచిదే నాకు. ఎందుకంటే పార్టీని అభివృద్ధి చేయాలంటే డబ్బు కావాలి. అలాగని ఇప్పుడైతే నా దగ్గర డబ్బు. మొన్న జూబ్లీస్ లో బాగానే వర్కౌట్ అయింది అనుకుంటా. ఏం వర్కౌట్ అయింది? రాళ్ళు వెనకేసిరా? 2 రాళ్ళు కాదు, ఒక చిన్న రాయి కూడా వెనకేయలేదు. ఏదో నా క్రైస్తవులు కొంతవరకు సపోర్ట్ చేశారు. 20-30 లక్షల వరకు వచ్చింది. ఏ లక్షలు రాలేదు, ఏ 10 లక్షలు మాట్లాడతారు. నాకు వచ్చిన డబ్బులు 2,90,000 మాత్రమే. ఓటు ఇవ్వండి, నోటు ఇవ్వండి, అదేదో మాయావతి లెక్క. ఇప్పుడు కాంశీరంలే, ఇప్పుడు సేమ్ అదే సిద్ధాంతం వెళ్తున్నా నేను. అంటే మీకు ఓటేయాలి, నోట్దో ఇదే కాన్సెప్టే. దీనికంటే మించిన దరిద్రం ఇంకోటి ఉంటుంది. ఎందుకు ఓటేయాలి, మీకు ఎందుకు పైసలు ఇవ్వాలి? అన్యాయం. ప్రశ్నించే హక్కు తీసుకోవటం నేను హక్కు తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు ప్రజలు నాయకుడిని ఎన్నుకోవాలి. అవును, నాయకుల చేతులు ప్రజలు అమ్ముడుపోకూడదు. ప్రజలు 100 రూపాయలు ఇచ్చి రేపటి రోజు నేను పలకకపోతే నా కాలర్ పట్టుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అదే నేను 1000 రూపాయలు ఇచ్చి నిన్ను కొనుక్కుంటే నువ్వు నన్ను అడుగుతావు? అసలు బానిసత్వం జీవితం. కాబట్టి నువ్వు 100 రూపాయలు ఇవ్వు, నన్ను గెలిపించుకో, నేను నీకు సేవ చేస్తా, నేను డబ్బు సంపాదించుకోను. అదే నేను 1000 రూపాయలు ఇచ్చి నువ్వు నాకు అమ్ముడుపోతే నియోజకవర్గం అంతా డబ్బులు పంచడానికి నాకు కనీసం అంటే 50 కోట్లు కావాలి. గెలిచిన తర్వాత డబ్బు సంపాదించుకోనికి చూస్తా తప్ప ప్రజలకు నేను ఎందుకు సేవ చేస్తా? నేను చేయను. కాబట్టి ఓటుకు నోటు తీసుకోండి, మీరే ఓటు ఇవ్వండి. 15-20 స్థానాల్లో పోటీ చేస్తాం, 5-6 గెలుస్తామని చెప్తున్నారు. గెలిచినాక ఎట్లా మరి బేరసారాలా? ఎవరు అవతల చంద్రబాబు గెలిస్తే ఆయనతోటి, జగన్ గెలిస్తే ఆయనతో బేరసారాలు ఆడతారా ఎట్లా? అంటే మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, మాకు ఎజెండా ఉంది. ఆ జెండాలో ముందుకు వెళ్తామని ముందు అంటే ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు, మొత్తం ఆఫ్లైన్ క్యాష్ అన్నట్ట. ఇప్పుడు పాస్టర్ అంటే పేమెంట్ల దగ్గరికి వస్తారు, రాజకీయం అంటే పేమెంట్స్ దగ్గరికి వస్తారు. అరే పేమెంట్ లేకుండా నువ్వు కూడా ఇంటర్వ్యూ చేయవు కదా నన్ను. ఈ ఇంటర్వ్యూ చేయడానికి మీరు నాకు ఎంత ఇచ్చిర్రు? రూపాయి 9 పైసా ఇవ్వాల. నాకు ఎంత ఇచ్చి? నేను ఇవ్వాల. మరి పేమెంట్ లేకుండా నేను అంటుంది ఇక్కడ ఈ ఛానల్ నుంచి ఇంటర్వ్యూ చేయడం నా బాధ్యత. అంటే నువ్వు పని చేస్తున్నందుకు నీకు శాలరీ ఉంటుంది కదా. ఎవరికైనా ఉంటుంది.
అట్లా ప్రతి పాస్టర్కి అయితే మీకు ₹1,00,000 ₹1,50,000 జీతం ఉంటది. దాంతో బతుకుతాను నేను చాలా. నాకు అక్రమ సంపాదనకి వెళ్ళను. ఇక దీనికంటే ఇక హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఇప్పుడు నేను నిజాలు చెప్తున్నా, అభినయ దర్శన్ ఏంటో తెలిసిన వాళ్ళకి తెలుసు. ఈ డబ్బు మనిష, ఆస్తులు అంతస్తుల కోసం బతికేటోడా, ప్రజలకు సేవ చేసేటోడా అనేది నేను తెలిసిన వాళ్ళకి తెలుసు. సో అంతెందుకు చూస్తారు కదా కమింగ్ డేస్లో. ఇప్పుడు మీకు తెలిసిన వ్యక్తికి ఒక ఫోన్ చేసిన, మీరు తెలిసిన వ్యక్తికి అభినయ దర్శన్ ఇంటర్వ్యూకి వస్తున్నట్టే ఆయన డబ్బు మనిషి అనే చెప్పిండు. మరి నాకు అది ఎట్లా మరి? 100 మంది అనుకొని నన్ను డబ్బు మనిషి అనుకొని, డబ్బు కోసమే పార్టీలోకి వస్తున్నా అనుకో, ఏమైనా అనుకొని, నేను నా కార్యాచరణ చూసిన తర్వాత వాళ్ళే డిసైడ్ అవుతారు. ఎవరు ఏమనుకునే ఏం లేదు, కానీ డబ్బు కోసమే రాజకీయాల్లో వస్తున్నా అని చెప్పి ఒప్పుకున్నా. డబ్బు సమస్య కాదు, నాకు డబ్బు ప్రధానమే కాదు. నేను అప్పు చేసి ప్రజలకు మేలు చేసే మనస్తత్వం తప్ప డబ్బు సంపాదించుకుని దాచుకొని అప్పు ఎందుకు చేయాలి, ప్రజలకు మేలు ఎందుకు చేయాలి? లేదంటే అరే మంచి పేరు కోసం. మంచి పేరు ఎట్లా వస్తుంది? మంచి పేరు మంచి చేస్తే వస్తుంది. ఎట్లా చేస్తారు? మంచి ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలి. ఇప్పుడు నేను వెళ్తున్నాను, చూస్తున్నాను, రోడ్లు లేవు. అప్ప అంటే మీరు అరే ఒక 100 కోట్లు ఉంటే మన దగ్గర ఈ ఊర్లో రోడ్డు వేయిస్తాం కదా. అప్ప అంటే ఇప్పుడు సామాన్యంగా నా స్టాండర్డ్ ఎంత, నాకు ఇంటికాడ మొత్తం ఆస్తులు కలిపి ₹1,00,00,000 ఉండొచ్చు, లేదా ఒక 50 లక్షలు 20 లక్షలు ఉండొచ్చు. నేను ఒక మనిషి దగ్గర 20,000 అప్పు అడిగితే ఈజీగా ఇస్తాడు. అవును, అట్లీస్ట్ 1,00,000 అడిగినా ఇస్తాడు. ఎందుకంటే నా స్టాండర్డ్ ఒకవేళ వెనుకుంది కాబట్టి ఇవ్వగలుగుతాడని నమ్మకం. మీకు కోటాను కోట్ల అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎట్లా పంచుతారు? మీకు ఏం ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఏంది మీది? అప్పు తీసుకురాకుండా నాకు సపోర్టర్స్ వస్తారని నాకు నమ్మకం ఉంది. అంటే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. నేను ఒక ప్యాటర్న్లో వెళ్తున్నా, ఒక ఫార్ములా రాసుకున్నా. నా పార్టీని యాక్టివ్గా స్టేట్లో అందరితో మిగిలిన పార్టీలతో పోటీ పడేలాగా ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి అని ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసినప్పుడు నాకు పార్టీని డెవలప్ చేయడానికి ప్రతి నెల అయ్యే ఖర్చు 30 లక్షలు. అవును, 30 లక్షలు నాకు కావాలి. రోజుకో లక్ష కాదు, 30 లక్షలు నెలకు కావాలి. ఈ 30 లక్షలు నాకు ఫండ్ కావాలి. రోజుకో లక్ష అంటే నెలకు 30 లక్షలు. కానీ 30 లక్షలు నాకు ఫండ్ కావాలి. నేను వెరీ క్లియర్, నేను ప్రజలకు చెప్తా దేని ఖర్చు పెడుతున్నాం. ఈ 30 లక్షలు నన్ను నమ్మిన ప్రజలు 90 లక్షలు ఎట్లా సంపాదించాలి, ఇది మీ ఎజెండా? లేదు. ఒకటే ఉపేందర్, రానున్న రోజుల్లో అభినయ్ దర్శన్ లేదంటున్నారు. నెలకు 30 లక్షలు ఖర్చు పెట్టి కావాలి. 5 ఎమ్మెల్యేలు. ఇప్పుడు చాలా మంది పొలిటికల్ పార్టీ ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు ఒక ట్రస్ట్ పెట్టినంత ఈజీగా పార్టీ పెట్టేస్తున్నారు. ఒక 4-5 లక్షలు తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 2 రోజులు పార్టీ పెడుతున్నారు. పెట్టిన పార్టీలు దాదాపుగా నాకు తెలిసి ఒక ఏపీలోనే 2,000 పార్టీలు ఉంటాయి, కానీ మనకు తెలిసింది 5. ఏమైపోయినాయి? మిగిలిన పార్టీ పెట్టేస్తారు. ఎలక్షన్ టైం వచ్చినప్పుడు నామినేషన్ వేస్తారు. వార్డు దగ్గర 1 లక్ష 2 లక్షలు తెచ్చుకుంటూ సైలెంట్. మీ లెక్క అదే చెప్తున్నా. అభినయ దర్శన్ అలా ఉండకూడదు. పార్టీని యాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలి. యాజ్ యాంకర్ గా రిక్వెస్ట్ చెప్తున్నా, కొంచెం నవ్వరాది. అంత సీరియస్ గా ఎర్రముఖం పెట్టుకుంటే నాకు భయం అనిపిస్తుంది. నువ్వు లేనిపోని ఎవిడెన్స్ లేని ఆరోపణలు అయితే నవ్వేస్తాను స్వామి. ఆరోపణలు ఎవరు చేస్తారు అన్న? నువ్వే చేస్తున్నావు. లేదు, తప్పది. మీరు అట్లా అనుకొని ఏమన్నా ఇంటెన్షనల్ గా ఫీల్ అయితే నేనేం చేయలేను. నెలకి 30 లక్షలు నా పార్టీ డెవలప్మెంట్ కోసం కావాలి. ఎవరు ఇస్తారు? అది రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు న్యాయంగా సంపాదించిన వాళ్ళు, అరే ప్రజలకు సేవ చేసే భావనతో వచ్చేవాడికి మనం సపోర్ట్ చేయొచ్చు అన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది బిగ్ షాట్స్ ఉన్నారు. నెలకి 10 లక్షలు, ₹1 కోటి సంపాదించే వాళ్ళు ఉన్నారు. బిగ్ షాట్స్. ఇప్పుడు అలాంటి వాళ్ళ దృష్టిలో నేను పడితే చేయాలి కదా. సాయం చేసినప్పుడు నేను చేస్తున్న ఈ పాదయాత్రలోనే నాకు చాలాసార్లు అనిపిస్తుంది, నీళ్ళు లేవు, అరే ఒక బోరే ఇద్దాం, అక్కడ రోడ్డు లేదు, ఒక 1/2 కిలోమీటర్ వేయిద్దాం, ఇలాంటివి చేద్దాం అనిపిస్తుంది. మనకు స్తోమత లేదు. నాకు ఫండర్స్ వచ్చారనుకో, ఖచ్చితంగా డొనేషన్స్ వచ్చాయనుకుంటే ఖచ్చితంగా చేస్తాను. అలాంటప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని, ఒక సంస్థ పెట్టుకొని నడిపించచ్చు. పొలిటికల్ పార్టీ అని చెప్పి అవినీతి నిర్మూలన కోసం కదా వచ్చింది. అవినీతి చేసే వ్యక్తులు అవినీతి నిర్మూలన అంటే ఇక దీనికి మించి అభినయ్ దర్శన్ అవినీతి చేస్తారని ఒక్క ఎవిడెన్స్, సింగిల్ పేపర్. పార్టీ పెడితే కోట్లు సంపాదిస్తా, బీర్లు పంచుతా, బిర్యానీలు ఇస్తా అని చెప్పి అది కాదని చెప్పాను నేను. అది అయిపోయింది. అభినయ దర్శన్ ఎవడో నన్ను ట్రాప్ చేయడానికి ఆడినటువంటి ఒక నిమిషం. మీరు పుట్టినప్పుడు మీ పేరు అభినయ దర్శనే కదా? కాదు, వరుణ్ బార్ని. అంటే అక్కడ కూడా వేషాలు మార్చిర్రా? 10వ తరగతిలో సినిమా హీరో కాబట్టి సంవత్సరం కింద అయినా మీ పేరు అభినయ దర్శనే కదా? అవును, ఇప్పటికీ అభినయ దర్శన్. 20 సంవత్సరాల నుంచి అది పేరే కదా. మరి అప్పుడు మాట్లాడిన వ్యక్తి అభినయ దర్శన్ అయినప్పుడు ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అట్లా లేదు అని అంటే ఎట్లా? చెప్పాను కదా, ఒక కామన్ మ్యాన్కి 500 కోట్లు ఆఫర్ చేస్తే, అరే అసలు ఆలోచించుకున్న టైం లేకుండా అవతలోడికి తెలుసు వీళ్ళు ట్రాప్ చేస్తున్నామని,
బట్ నాకు తెలీదు అది ట్రాప్ కాలని. నేను నమ్మాను. క్రిస్టియన్ అని చెప్పారు, సామాన్యుల కోసం ఏవో చెప్తే నేను నమ్మేసిన తర్వాత బీరు కూడా పంచాలి బ్రదర్, మందు కూడా పంచాలి బ్రదర్ అన్నారు. అవతలోడేమో 500 కోట్లు ఇస్తారు, వాడు ఎంత పెద్దోడు. అప్పటికప్పుడు నేను ఆర్గ్యూ చేసి పంచకూడదు అదే ఇదని నేను ఆర్గ్యూ చేయలేను కదా. ఒక మానవ నైజం. నమ్మిర్రు, మోసపోయారు. మీరు ఒక పార్టీ పెడతా అని ప్రజల ముందుకు భవిష్యత్తులో రాబోతున్నారు. అవును. ఏ రకంగా ఎలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు మీ పార్టీలో చేరాలి, ఎలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తుల్ని మీరు ఆహ్వానిస్తున్నారు? ఒకవేళ ఆ నమ్మకాన్ని మీరు భవిష్యత్తులో ఒమ్ము చేయరని నమ్మకం ఏంటి? ఎవరినైనా ఒక్కసారి నమ్ముతారు. అవును. నమ్మకం పోయిందా వాడు గిలగిల కొట్టుకున్నా వాడికి అవకాశం ఇవ్వరు. అవును. నేను అడుగుతుంది అదే. నాకు ఒక్క అవకాశం ఇస్తే నేనేంటో ప్రూవ్ చేస్తాను. ఎట్లా? ఒకవేళ నేను మోసగాన్ని అవుతే ఇంక నన్ను నమ్మొద్దు, నాకు సపోర్ట్ చేయొద్దు. నేను ప్రజలకు ఎలా సర్వీస్ చేస్తానో నేను చెప్తున్నా, పాదయాత్రలో చూపిస్తా. ఇప్పుడు చెప్తున్నా, రేపటి రోజున కార్యాచరణలో మీరు చూస్తారు. నా తరపున కంటెస్ట్ చేయబోయే కంటెస్టెంట్స్ కూడా, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా, పార్టీ పదవి ముఖ్యం కాదు, సమాజం ముఖ్యం, ప్రజాసేవ ముఖ్యం. ఏంటి మీరు అన్నవన్నీ తీసుకొస్తా. ఆవిర్భవించే పార్టీ పేరు ఏంది? పార్టీ పేరు 24వ తారీఖు అనౌన్స్ చేస్తాం, మార్చి 24 కాకినాడ. అంటే అప్పుడు ఏమన్నా అదే టైంలో ముహూర్తం ఆ రోజు ఎందుకు ఏమన్నా మంచి రోజులు అట్లా ఏమైనా ఉందా? అంటే సెంటిమెంట్ ఉంది. ఏందది అంటే మీ ప్రేక్షకుల కోసం? అంటే ఆ రోజు మంచి రోజనా లేదంటే ఏదైనా అకేషన్? ఒకటి ఉంది. ప్రవీణ్ పగడాల గారు తెలుసు కదా, ఓకే. ఆయన మరణించిన రోజు 1 year, ప్రథమ వర్ధంతి. ఓకే. అభినయ్ దర్శన్ గొంతు లేచింది ఆ రోజే. అభినయ్ దర్శన్ అఫీషియల్గా పాలిటిక్స్లో అడుగు పెట్టబోతుంది ఆ రోజే. ఓకే. అంటే ప్రథమ వర్ధంతి రోజే చేస్తాను. అంటే ఏ కారణం చేతనైతే ఒక క్రైస్తవుని గొంతు మూగపోయిందో అదే కారణం చేత అదే రోజు నుంచి పార్టీ ఆవిర్భవిస్తుంది అన్నట్టు. కారణం గ్రేట్ ఐడియాలజీ, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే ఆయన ఆలోచనలు కూడా మీరు ముందుకు సైనింగ్ అథారిటీలో ఉండాలి సామాన్య పక్షం. ఇదైతే నాకు బాగా నచ్చింది వ్యక్తిగతంగా. నేను ఇప్పుడన్నా నవ్వరాదన్న, ఇప్పుడన్నా ఇంప్రెస్ చేయరాదే నన్ను. అంటే మీరు మంచి చేస్తే మంచిగా చెప్తామా? నువ్వు అప్పటి నుండి కోపంగా చూస్తున్నావు, బయట పోయినప్పుడు ఎంత తిట్టుకుంటావో నాకు భయం అనిపిస్తుంది. ఇంకోసారి వీని ఇంటర్వ్యూకి రావద్దురా, ఏంద్రా వీడని అట్లేమని అనిపిస్తుంది. అట్లా ఎందుకు అనుకుంటాను? అంటే ప్రవీణ్ పగడాల గారి ఆలోచనలు ముందుకు తీసుకుపోతామని అంటే మంచి సందర్భమే. కానీ ఇప్పుడు అన్ని మతాల వ్యక్తులు మీ పార్టీలోకి రావాలి, ఖచ్చితంగా లేవు. ఇప్పుడు ఒక చోట ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉంటే ఒక నియోజకవర్గంలో అక్కడ ముస్లిం క్యాండిడేట్ని నిలబెడతాం. మీ పార్టీ నుంచి ఖచ్చితంగా ముస్లిం క్యాండిడేట్ని నిలబెడతాం. ఇంకో చోట బీసీ మెజారిటీ ఎక్కువ ఉంటే బీసీ క్యాండిడేట్ నిలబెడతాం. హిందూ అయినా ఎవరైనా పర్లేదు, అతన్ని నిలబెడతాం. ఇక్కడ క్రిస్టియానిటీ అనేది మెయిన్ మోటో కాదు. సామాన్య ప్రజలు, నలిగిపోతున్న ప్రజల కోసం ఒక న్యాయవంతమైన పరిపాలన చూపించి. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మీ పార్టీలో కొంతమంది జాయిన్ అయ్యే వ్యక్తులకు వాళ్ళ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయరని గ్యారెంటీ ఏందంటున్నా? అంటే ఒక 4-5 ఏళ్ళు నడిచిన తర్వాత పార్టీ మూతపడ్డము, లేదంటే ఎవరు ఏ పార్టీలైనా అలయన్స్ తీసుకోవడము, అట్లా చేస్తే ఇక ప్రజలు మిమ్మల్ని మళ్ళీ భవిష్యత్తులో విశ్వసించారు కదా. అలా చేసే ప్రసక్తి లేదు. ప్రాణం పోయినా నేను ఇప్పుడు పెట్టబోతున్న పార్టీ కానీ, నేను తీసుకున్న నిర్ణయాలు కానీ, నా ఎజెండా కానీ మారే ప్రసక్తి లేదు. అంటే ఏదేమైనా పార్టీ పెట్టుడే, మనుషులు నిలబడి పార్టీ పెట్టుడే ఎంత అయిపోయింది. ఇక అనౌన్స్ చేయాలి. ఆల్రెడీ పర్మిషన్స్ తీసేసుకున్నాం, గ్రౌండ్ పర్మిషన్ అంతా. అనౌన్స్ చేయడం ఒకటి బ్యాలెన్స్. ఏంటి పార్టీ పేరు చెప్తాను. 24th మార్చి 24th. అంటే జనం మనం, లేదంటే మనమే జనం, అట్లా ఆ రకంగానా? లేదంటే మంచి సింబాలిక్ మంచిగా ప్రజలకి ఒక నమ్మకం కలిగించేలాంటి ఒక పేరుతో వస్తుంది. ఒక భరోసా లాంటి పేరు, ఒక భరోసా ఇవ్వచ్చు. రైతు భరోసా, రైతులకు భరోసా అంటారు కదా. ఒక ప్రజలకు ఒక భరోసా ఇచ్చేలాంటి ఒక పేరుతో వస్తాం తప్పకుండా. అంటే ఆ పేరు వినంగానే ఒక భరోసా అనిపిస్తుంది అవతల మనుషులకు. ఖచ్చితంగా భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది. ఇప్పుడు నా పార్టీ తరపునైనా అభినయ్ దర్శన్ ఒక భరోసా ఇస్తున్నాడు. రే వాడు మనకు భరోసా ఇచ్చాడు రా. ఎందుకు జాయిన్ కావాలి మీ పార్టీలో? అసలు ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు, వైసీపీలో ఉన్న వాళ్ళు ఒకవేళ మీ పార్టీలో జాయిన్ కావాలంటే మీకున్న స్పెషాలిటీ ఏంది? ఎందుకు జాయిన్ కావాలి? ఒకటే, అవినీతి నిర్మూలన కోసం పోరాడుతున్నా, ప్రజలకు సేవ చేయడానికి నిజాయితీగా వస్తున్నా. అలాంటి భావజాలం కలిగిన వాళ్ళు ఎవరైనా రావచ్చు. మాకు అవినీతే కావాలి, అక్రమ సంపాదనే కావాలంటే నా దగ్గరకు ఎవరు రావు. కేపాల్ గారు పెట్టారు ప్రజాశాంతి, మీరు కూడా అట్లా హోమ్ శాంతి, డిస్కో శాంతి అట్లా ఏమైనా పెడుతుర్రా? లేదంటే మంచి పేర్లతోటి? ఏ శాంతి లేదు. నేను ఒక సెక్యులర్, ఒక న్యూట్రల్, అందరికీ కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు అభినయ్ దర్శన్ ఎప్పుడు సెక్యులర్, ఎప్పుడు కాదు కానీ ఇప్పుడు అయిపోయారు. ఎప్పుడు కాదు. నువ్వు ఇంతకుముందు సెక్యులర్, మీరు క్రిస్టియన్ కాదు. అరే సెక్యులర్ అంటే ఏంటంటే చెప్పండి. అన్ని మతాలని, అన్ని గ్రంథాలని గౌరవించేవాడు సెక్యులర్. కానీ మీరు క్రిస్టియన్ కాదు. ఐఎమ్ క్రిస్టియన్ అబ్బా. నేను బిఫోర్ క్రిస్టియన్ ఐఎమ్ ఇండియన్, భారతీయుణ్ణి.
నేను నమ్మే విశ్వాసం, సిద్ధాంతం క్రైస్తవ్యం. ఒక్కొక్క సందర్భంలో క్రైస్తవాన్ని ఒకవైపే చూసిరు, మేము నరికేస్తాం, కోసేస్తాం అనే పరిస్థితి నుంచి ఈరోజు పాస్టర్ అవినయ్ దర్శన్ గారు సెక్యులర్ అని మాట్లాడారంటే నాకు కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. సరే, అది రాజకీయ పరిస్థితుల్లో మాట్లాడిరా, అవసరం కాబట్టి మాట్లాడిరా నాకు తెలియదు, కానీ మీరు ఇట్లనే ఉండాలి, మీ మనసు ఎప్పటికీ సెక్యులరిజాన్ని యాక్సెప్ట్ చేసి అందరూ మన వాళ్ళు అనుకునే కాన్సెప్ట్లో ఉండి మీరు రాబోయే రోజుల్లో పార్టీ ఆవిర్భవించబోతున్నారు, దిగ్విజయంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరేం కోరుకుంటున్నారు ఆ విషయంలో? సక్సెస్ అవ్వాలి లైఫ్లో రానున్న రోజుల్లో. జల్దీ సిగ్నేచర్ నుంచి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఇలాంటి సిగ్నేచర్ నుంచి వెళ్ళిపోయేవారు నాకు టాక్ వచ్చింది. అంతేనా? అంటే మీరు దగ్గరుండి వెళ్ళిపోతేనే మంచిది అనుకున్నారు కానీ మరి ఎట్లా? మరి నీలాంటి ఉండాలి, నీలాంటి టాలెంటెడ్ వాళ్ళు ఉండాలి. తిట్టుకుంటారా? మంచి వాగ్దాటి, స్పాంటేనియస్గా క్వశ్చన్ చేయటం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడం మర్చిపోయినా. ఏంటిది? మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, కాంప్లికేటెడ్ పెట్టే క్వశ్చన్స్, మమ్మల్ని జైలుకి పంపించే ప్రశ్నలు. నేను ఎవరినైనా పంపించినా చెప్పండి. మరి అట్లేం అజయ్ బాబుని పంపించింది నువ్వే కదా. నేను ఎందుకు పంపిస్తా? ఆయన నోరు ఆయన ఇష్టం. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సెక్యులర్ అని, అది నేను యాక్సెప్ట్ చేసిన. ఆయన వేసేస్తాం తీసేస్తాం అంటే ఆయన తీసుకుపోయి లోపలేదు. దానికి నేను కారణం కాదు. క్రైస్తవంలో మంచి పార్టీ పెడుతున్నారు, ఒక రాజకీయ నాయకుడిగా రాబోతున్నారు. మరి మీ క్రైస్తవంలో ఉన్న కొంతమంది వ్యక్తుల పెద్ద వాళ్ళు వాళ్ళ సపోర్ట్స్ ఎట్లుంది? చాలా మంది ఇప్పుడు హైదరాబాద్కి రావటం కూడా కారణం ఏంటంటే పెద్దవాళ్ళని కలవటానికి. ఎందుకంటే నాకు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, వాళ్ళ సపోర్ట్ కావాలి. కాబట్టి ఏపీలో పెద్దవాళ్ళని కలుస్తున్నాను, తెలంగాణలో పెద్దవాళ్ళని కలుస్తున్నాను. ఆ పని మీదనే కొంచెం పాదయాత్రకు ఒక 5 రోజులు గ్యాప్ తీసుకున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రైస్తవుడే కదా, మరి ఆయన కూడా ఏమైనా ఇన్వైట్ చేస్తారు ఎట్లా మీ పార్టీలో? ఆయన ఇన్వైట్ చేయము, ఆయన రాడు. ఆయనతోనే ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా మీకు? మళ్ళీ భవిష్యత్తులో ఆయన పార్టీలో విలీనం చేసే, వైసీపీలో విలీనం చేసే అవకాశాలు ఉంటాయా? ఏసీపీలో విలీనం చేయి. మా పార్టీ మేము ఎవరితో కలవం, ఎవరితో విలీనమో, మా జనం మా బలంతో ముందుకెళ్ళిపోతాం. కేపాల్తో ఏమైనా కలుస్తారా? కేపాల్ గారితో కలుస్తానంటే చెప్పలేం, ఆయన కలుస్తానంటే కలుపుకుంటాం. ఆయన ఏమో పవన్ కళ్యాణ్ కలుపుకుంటా అంటాడు, మీరేమో ఆయననే నేను కలుపుకుంటా అంటారు. ఏం చెప్పాలి? లేదు, పవన్ కళ్యాణ్ నేను కలుపుకోను. ఒకవేళ ఆయన అంటే మాత్రం ఆయన్ని కూడా మేము కలుపుకోం. పవన్ కళ్యాణ్ కలుపుకోరు మీరు? ఎందుకు కలుపుకుంటామయ్యా? నోట్ తీసి పాయింట్ ఎవరు అన్నారు? మతతత్వపు పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఆయన్ని మేము ఎందుకు కలుపుకుంటాం? మతతత్వ ఎవరికి సపోర్ట్ చేసి అన్నాడు కదా ఆయన, కాషాయపు వస్త్రాలు వేసుకొని మైక్ పెట్టుకొని ముందర పేపర్లో చూసుకుంటూ ఒక్కొక్క పదం చదువుకుంటా ఐఎమ్ అన్అపోలాజెటిక్ సనాతన హిందూ అన్నాడు కదా. అంటే హిందువులకు సపోర్ట్ చేయరు మీరు? అందరికీ సపోర్ట్ చేయాలి. నాయకుడు అనేవాడు సెక్యులర్గా ఉండాలి, సెక్యులర్ భావజాలు ఉండాలి. నేను హిందూ అని స్టేజ్ మీద చెప్పాల్సిన పని లేదు, నేను క్రిస్టియన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నాయకత్వంలోకి వచ్చిద్దారు. పవన్ కళ్యాణ్ ఎట్లా ఉండాలనేది అభినయ్ దర్శన్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ కాదు, ఒక లీడర్, ఒక నాయకుడు ఎలా ఉండాలో చెప్తున్నా. రేపు నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత నేను క్రిస్టియన్ అన్నాను అనుకో, క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి నన్ను అవుతా. అరే మనం భారతీయులం అని చెప్పాలి, ఐఎమ్ ఇండియన్ అని చెప్పాలి. లేదంటే ఈ చింతపండు అవుతుంది. ఈ చింతపండు అయితే ఖచ్చితంగా ఎవరికైనా అదే అంటున్నా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆన్ స్టేజ్ నిలబడి నేను క్రిస్టియన్ అంటే క్రైస్తవులు రెచ్చిపోరు, ఎవరు చెప్పకూడదు. అది అవసరం లేని విజన్ తోటి మంచి క్లారిటీ తోటి ఉన్నారు మీరు, చాలా క్లియర్ గా. పోయినసారి జూబ్లీస్ కంటెస్ట్ చేసినప్పుడు జర అటు ఇటుగా ఉండే, ఇప్పుడు బాగా షార్ప్ అయిపోయారు. మరి అవుతుంది కదా, మరి అనుభవం వస్తుంది కదా. ప్రజలకి వెళ్తున్నాం, చూస్తున్నాం, అని చదువుతున్నాం, పుస్తకాలు కూడా నేను చూసిన. ఏం బ్రదర్ బాగున్నారా, ఇట్లా ఈ రకంగా ఉంది కదా మీది పాదయాత్రలో స్టిల్స్, ఆ ఎర్ర జెండ అదంతా. చెల్లెమ్మా నేను ఉన్నా అని అంటారా? ఎట్లా అంటారు? నా డ్రెస్ కోడ్ సీనియర్ ఎన్టీ రామారావు గారిని గుర్తు చేస్తుంది అంటే చాలా సంతోషం. ఎందుకంటే మహానుభావుడు ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన డ్రెస్ కోడ్ ఆయన అది వేసాడో నాకు తెలియదు, అది నేను వేసుకున్నా అంటే నాకు హ్యాపీ అనిపించింది. చాలా మంది చెప్పు పులిని చూసి నాకు వాత పెట్టుకున్నట్టు ఉంటుంది, కానీ ఇండికేట్ చేస్తారు. మీరు దేనికోసం వేసుకున్నారు? మరి నేను చెప్పాను కదా, ప్రజల్లో ఒక సామాన్యుడిగా శ్రామికుడిగా వెళ్ళాలనుకున్నాను కదా. అంటే ఇతను క్రైస్తవుడు అని చూడకూడదు, ఒక మనిషి, ఒక సామాన్య ప్రజల కోసం వచ్చాడు అని ప్రజలు గుర్తించాలని నేను డ్రెస్ కోడ్ పెట్టుకున్నాను. అభినయ్ దర్శన్ అనేటప్పుడు సెక్యులర్గా ఆలోచన చేయాలంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. మీ పాదయాత్రలో మీతో నడిచిన వాళ్ళంతా అందులో హిందువులు ఎంతమంది ఉన్నారు చూసి? చాలా మంది. ఒకటి సింపుల్ ఎవిడెన్స్ చెప్తాను, చెప్పండి. నా పాదయాత్రలో నువ్వు అన్నావు కదా ఆ డ్రోన్ కెమెరాలు ఏంటి అవి ఇవని, అందులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆపి గుమ్మడికాయతో దిష్టి తీశారు, అది మంట మీద పెట్టి. క్రిస్టియనా హిందూనా? కర్పూరం. అవును, క్రిస్టియనా హిందూనా? ఆన్సర్ దొరికేసింది. తర్వాత ఇంకో 2 అడుగులు ముందుకెళ్ళాక అడవి మట్టి ఏవో తెచ్చారు పల్లెంలో, అది పట్టుకున్నా. అది వాళ్ళ సాంప్రదాయం అట, అడవి సాంప్రదాయం. పట్టుకున్నారు వాళ్ళు. ఎవరు? హిందూ. సెక్యులర్ అయితే
మీరు బస చేసిన అనేక రాత్రులు చర్చిలలో లేదంటే క్రిస్టియన్ ఇళ్లలో పడుకున్నట్టే కనిపించింది, కానీ ఒక గుడికి పోయి పడుకున్నట్టు ఒక మసీదు పోయి పడుకున్నట్టు నాకు ఏడ కనిపించారు. ఆహ్వానిస్తే పడుకుంటా. అరే ఎవరు ఆహ్వానించాలి? చర్చికి రమ్మని ఎవడన్నాడు మీతో? అంటే మిమ్మల్ని ఆహ్వానించారు. చెప్తున్నా అరే మీరే అన్నారు కదా సార్. ఒకటి యాజ్ ఎ క్రిస్టియన్గా నేను ఎవరిని అడుగుతున్నాను వీడియోలో, ఎవరైనా నాకు వసతినిస్తే చర్చిలో కానీ స్కూల్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మీ ఇళ్లలో కానీ నాకు వసతిస్తే పడుకుంటున్నా అని చెప్తున్నా. ఎవరైనా వచ్చి బాబు మా గుడిలో ప్లేస్ ఉంది పడుకున్నా అంటే పడుకుంటా. ఓపెన్గా చెప్తున్నా కదా ఆన్ కెమెరా. మసీద్కి వెళ్ళి పడుకుంటా, గుడికి వెళ్ళి పడుకుంటా, చర్చికి వెళ్ళి పడుకుంటాను. ఏడలే ఏదైతే పడుకోవడానికి చోటు ఇచ్చేవాడు భగవంతుడు అవుతాడు, కానీ 4 గోడల మధ్యలో ఏముంటుంది? అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే, మీరు బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అన్నట్టు మీ ఇంట్రెస్ట్ అంతా క్రిస్టియన్ల మీద ఉంది అనడానికి అట్లా ఏమైనా ఉందా అంటున్నా. హిందువులు కనుక యాక్సెప్ట్ చేస్తే హిందువుల గుళ్ళల్లో కూడా వెళ్ళాలి కదా, అక్కడ కూడా ఒక రోజు పడుకోవాలి కూడా వెళ్ళాలి తప్పకుండా. ముస్లింల నాకు వసతిని మానవత్వంతో నా కష్టాన్ని గుర్తించి ఆహ్వానిస్తే ఖచ్చితంగా పడుకోవడానికి నేను సిద్ధమే. హిందువులు ఆహ్వానిస్తే బొట్టు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకో, టోపీ పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకోను. ఒకటి చెప్తాను, కాదు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉపేందర్, నేను ఒకటి చెప్తాను క్లియర్. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రశ్న ఫస్ట్ టైం నువ్వే అడిగావు, నేను ఆన్సర్ చెప్తా. బొట్టు పెట్టుకుంటావని నేను ఒకటి చెప్తా. యాజ్ అ పాలిటీషియన్ ఆయన క్రిస్టియనే కదా, నేను చెప్పని ఆయన క్రిస్టియనే కదా, నేను ఒకటి చెప్పను. వినండి సార్, ఆయన క్రిస్టియనే కదా, క్రిస్టియనే కదా, బైబిల్ చదువుతాడు కదా. నేను చెప్తాను. మరి తిరుపతి దేవస్థానానికి ప్రతి ఒక్కరికి ఒక ఎతిక్ ఉంటుంది. రామ్ చరణ్ హీరో ఉన్నాడే, ఆయన సంవత్సరంలో దాదాపుగా రాజకీయ నాయకుడు సంవత్సరంలో నేను అదే చెప్తున్నాను, ప్రచారం నేను క్లియర్ గా చెప్తున్నాను, ప్రేక్షకులు చూస్తున్నారు. నేను క్లియర్ గా ఒకటి చెప్తున్నా, ఆన్ కెమెరా మాట్లాడుతున్నా. నేను మీరేం ఖర్చు చేయకుండా టెలికాస్ట్ చేసుకోవచ్చు. నేను అభినయ్ దర్శన్ అనే నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, నాకు ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి. విని చెప్తాను. నేను క్రిస్టియన్ సిద్ధాంతంలో, క్రిస్టియన్ అనే విశ్వాసంలో నేనున్నా ఉన్నాను. ఇప్పుడు హిందువుల గుడిలో పిలిస్తే నేను వెళ్ళి చక్కగా పడుకుంటా, హిందువులతో నేను మాట్లాడతా, భోంచేస్తా, వాళ్ళతో తిరుగుతా, వాళ్ళ సమస్యలు వింటా, నాకు తోచిన సహాయం నేను చేస్తా. బొట్టు పెట్టుకుంటే నా విశ్వాసాన్ని అగౌరవపరిచిన వాడిని అవుతా. ఇప్పుడు ఒక మాల వేసుకున్నావు, ఒకటి చెప్తాను. సరే సార్, నేను ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. నువ్వు ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలని ప్రజల్లో ప్రచారానికి వెళ్ళావు. నేను ప్రచారం ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఉదాహరణకి వెళ్ళావు, ఎమ్మెల్యే అవటానికి వెళ్ళావు, ప్రజల్లోకి వెళ్ళావు, నువ్వు మాల వేసుకుని ఉన్నావు, అయ్యప్ప మాల వేసుకొని ఉన్నావు. ఒక క్రిస్టియన్, నేను ఒక క్రిస్టియన్, నాకు నువ్వు నచ్చావు, అభిమానించా, నీ భావజాలం నచ్చింది. సార్ మా ఇంటికి భోజనానికి రా అన్నావు, వచ్చావు, నేను బిర్యానీ పెట్టా. యాజ్ ఎ పాలిటీషియన్ తింటావా తినవా? అది ఎన్ని రోజులు తినకుండా ఉంటారు? తింటావా తినవా? కనీసం వినండి సార్, స్వామి మాల వేసుకున్న వ్యక్తులు ఎన్ని రోజులు తినకుండా ఉంటారు? 40 రోజులు ఉంటారు. వినండి. కానీ తర్వాత నువ్వు బిర్యానీ కాదు, నువ్వు బీఫ్ పెట్టినా కూడా తింటారు కదా పొలిటీషియన్స్ అంటే. వినండి సార్, మీరు ఈ లాజికల్ క్వశ్చన్ మాట్లాడారు. రాజకీయాల్లో రావాలంటే నలుగురిని ఆదర్శంగా తీసుకోండి. 40 రోజులు అయ్యప్ప మాల వేసుకుని నువ్వు పొలిటీషియన్ అయినా కూడా, ఎమ్మెల్యే అయినా కూడా, మా ఇంట్లో బిర్యానీ పెడితే నువ్వు తినవు, చికెన్ పెడితే తినవు. వాడు మాలలో ఉన్నాడని తెలిసి కూడా బిర్యానీ పెట్టాడు మూర్ఖుడు. నీ లెక్క ఎగ్జాక్ట్లీ మీ లెక్క వాడు ఎగ్జాక్ట్లీ అట్లా చెప్పండి. అభినయ్ దర్శన్ క్రైస్తవుడు, నాకు ఒక విశ్వాసం ఉంది, ఇది నన్ను చచ్చిపోయేంత వరకు దీక్ష, నేను చచ్చిపోయేంత వరకు నేను ఒక దీక్షలో, మీరు 40 days అలాంటప్పుడు సెక్యులర్ ప్రజలకు సేవకి బొట్టుకి లింక్ లేదబ్బా. మతం ముసుగులో రాజకీయ పార్టీ చేస్తున్నా ఒక సమస్య లేదు అని చెప్పుకోవాలి. నువ్వేమన్నావు? సెక్యులర్ అనొద్దు మీరు. హిందువులు గుళ్ళో పడుకుంటావా అంటే, హిందువులు గుళ్ళో పడుకుంటావు అంటే నేనేమన్నా పడుకుంటా. ఇక మీలాంటి వాడే ఏమన్నాడు అంటే, నా భార్య పక్కన పడుకుంటా కానీ ఆ పనులు మాత్రం చేయను అన్నాడు. అట్లా కాదు సార్, మీరు ఓపెన్ గా నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా, నేను గుడిలో పిలిచి పడుకోమంటే పడుకుంటా సార్. నేను ఒక నిమిషం, మీరు పొలిటీషియన్ అవుదాం అనుకుంటారా లేదా? ఖచ్చితంగా అవుదాం. మీరు కూల్, ఫస్ట్ కామ్ డౌన్ కండి. అంత ఆవేశం ఉంటే నన్ను కొట్టేటట్టు ఉంటే పొలిటీషియన్ కాలేరు. పొలిటీషియన్స్ అంటే మొహం మీద ఉమ్మేసినా కూడా ఆ టైప్ కాదు, ఆ టైప్ నేను కాదు. నేను జెన్యూన్గా ఉంటా, రైట్ రాయల్గా ఉంటా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. సరే ఓకే, మీరు పొలిటీషియన్ అవ్వాలనుకుంటారు. అవును. చంద్రబాబు గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, వీళ్ళ కులాలు ఏవైనా, మతాలు ఏవైనా, వాళ్ళు డిసెంబర్ వస్తే చర్చిలకు పోతారు, మసీదులకు పోతారు, అక్కడ టోపీ ధరిస్తారు, దర్గాలకు పూజిస్తారు. అట్ ది సేమ్ టైం
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తారు, రాజన్న సిరిసిల్లకి వెళ్తారు, ఎక్కడ కొమరవెల్లి మల్లన్న దగ్గరికి పోతారు. ఎవరైనా రాజకీయ నాయకుడు అన్ని ప్రాంతాలను అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించాలనుకున్నప్పుడు ఏ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు వస్తే ఆ ప్రాంతాలతోటి కలివిడిగా ఉండాలి. నేను అన్ని గుళ్ళకి వెళ్తా, అన్ని మసీదులకు వెళ్తా, అన్ని చర్చెస్కి వెళ్తాను, బొట్టు పెట్టుకోను. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటేనే రాజకీయ నాయకుడు అనేది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విశ్వాసం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మసీద్ వెళ్ళి టోపీ పెట్టుకుంటారు అంటే ఇప్పుడు మీరు పెట్టుకోరా, ఆయన పెట్టుకుంటే ఆయన అవలగాడు, మీరు అంత మంచోళ్ళ? ఇప్పుడు చెప్పండి, ఆయన విశ్వాసం ఆయనదబ్బా. అరే విశ్వాసం నువ్వేమంటావు? రేవంత్ రెడ్డి గారు ముస్లిం కాదు కదా, ఎగ్జాంపుల్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ముస్లిం కాదు. నువ్వు మాలేసుకున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 40 రోజులు చికెన్ తిన్నావు. అదే ఇంకొకటి మాలేసుకొని నేను ఎమ్మెల్యే కదా తింటే ఏమైందని తిన్నాడు. ఇప్పుడు అతన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ఎలాగైతే? మాలలో ఉన్నాడని తెలిసి కూడా అవతల చికెన్ బిర్యానీ పెట్టేటోడు మూర్ఖుడు నీ లెక్క. కాబట్టి క్రైస్తవుడు అన్నప్పుడు గుడికి పిలవండి, తప్పులేదు. మీ ఇంట్లో వస్తునివ్వండి, తప్పులేదు. మీ గుళ్ళో వస్తునివ్వండి, తప్పులేదు. బొట్టు పెట్టుకోవడం అనేది మా గౌరవాన్ని, మా దేవుని మేము అగౌరవం. ఇవాళ హిందువులు పాటించే సాంప్రదాయాన్ని ఒక బొట్టే పెట్టుకున్నప్పుడు హిందువుల సమస్యలు రాజకీయ నాయకుల రూపంలో మీరు ఎట్లా సమస్య ఖచ్చితంగా పోరాడతాను నేను. ఇంకోటి చెప్తా, హైందవుల మీద అన్యాయం జరిగిన నేను మాట్లాడతా. పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు, ఈ రాజ్యాంగం కల్పించి నాకు ఎవరైనా పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా స్టూడియో పెట్టుకోవచ్చు, ఎవరైనా పైసలు దనుకోవచ్చు, మీ లెక్క నా లెక్క. కానీ విషయం ఏంటంటే అలాంటప్పుడు మీరు ఇదొక క్రిస్టియన్ల పార్టీ రా బాబు. కాదు సాబ్, క్రిస్టియన్ల పార్టీ, ఇది ఒక హిందువుల పార్టీ, అట్లా పెట్టుకోండి. మేము సెక్యులర్ పార్టీస్ అని చెప్పి సెక్యులర్ ముసుగులలో హిందువులుగా ఉన్న హిందువుల్ని క్రిస్టియన్లుగా కన్వర్ట్ చేయడానికి ఇంకొక కొత్త వేషం వేసుకొని వస్తాం. ఇప్పుడు మత ప్రచారం చేయడానికి రాజకీయంలోకి రావాలి. ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా బాయ్ సాబ్, నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, రేపు మీరు పార్టీ అనౌన్స్మెంట్ అంటున్నారు, మీ స్టేజ్కి నేను కూడా వస్తా, ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఓకే, అనౌన్స్మెంట్ నేను వస్తా. మీ స్టేజ్ మీద కూర్చున్న వ్యక్తులలో ఎంతమంది హిందువులు ఉన్నారో నేను చూస్తా కదా రేపు. ఎంతమంది నేను చూస్తా. హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, చూద్దాం సార్, క్రిస్టియన్స్ ఉంటారు, చూద్దాం అంటున్నా. ఐ ఆమ్ సెక్యులర్ పర్సన్. అభినయ్ దర్శన్ సెక్యులర్, కానీ మీరు బొట్టు పెట్టుకుంటేనే సెక్యులర్ అంటే నేను కాదు, అది నా విశ్వాసం కాదు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? అన్ని మతాలని గౌరవించు. అంటే ఎట్లా గౌరవిస్తావు? నా ఆచారానికి సంబంధించిన బొట్టే నువ్వు పెట్టుకున్నప్పుడు నా ఆచారం చెప్పండి. గుడికి వచ్చి నువ్వు బిర్యానీ తింటున్నావు, నన్ను తినమన్నావు, నేను తిన్నన్నా, కానీ నువ్వు తింటే నేను తప్పని చెప్పను. మీ ఇంట్రెస్ట్ అంతా బిర్యానీ మీద ఉంటే పోయేటప్పుడు నేను ప్యారడైజ్ లో చెప్తా, కానీ బిర్యానీ అని ఒకటే సాగుకుంటా. సరే, నువ్వు కాఫీ తాగుతున్నావు, కాఫీ చెప్తా. సబ్జెక్ట్, నువ్వు కాఫీ తాగుతున్నావు, నాకు కాఫీ ఆఫర్ చేస్తాను. నో వే, నేను కాఫీ వద్దన్నా. దిస్ ఇస్ నాట్ వే టు. నేను కాఫీ ఆఫర్ చేస్తే వద్దన్నా, నువ్వు తాగుతున్నావు, నేను సైలెంట్, నేను నిన్ను అభ్యంతరపరచలేదు, అది గౌరవించు. కైండ్లీ ఒక్కటే మాట దగ్గర నేను ఇంతసేపు మీతో క్యాజువల్ గా ఇంటర్వ్యూ మంచిగా నడుస్తుంది, నేను బొట్టు పెట్టుకోను అన్న దగ్గర నుంచి మొదలైంది రచ్చ. అవును, ఇప్పుడు అల్టిమేట్ గా నా విశ్వాసాన్ని నేను హిందువులు సాంప్రదాయంగా కొలిచే బొట్టే మీరు పెట్టుకున్నప్పుడు హిందువులు మీ పార్టీలో ఎందుకు జాయిన్ కావాలి? ముస్లింల టోపే మీరు పెట్టుకున్నప్పుడు ముస్లింలు చెప్తున్నాను. భారతదేశం ఎందుకు అభివృద్ధి కావటం లేదు? ఎందుకు పక్కనున్న చైనా, ఎడారిగా ఉన్న ప్రాంతాలు కూడా ఈ రోజు పెద్ద పెద్ద భవనాలు, 200 ఎత్తుగల భవనాలుగా ఎందుకు మారుతున్నాయి? ఎందుకు మారట్లేదు? భారతదేశంకి వచ్చి ఫోటో తీసుకొని నా ఇండియాలో ఉన్న ఎందుకు చెప్పట్లేదు? మత పిచ్చి, మత్తు ఎక్కువ. అదే అంటున్నా, భారతదేశం ఎందుకు డెవలప్ కావట్లేదు అంటే మీలాంటి వ్యక్తులు ఏది సెక్యులర్ బొట్టు పెట్టుకోవాలంటే లేదు, ఏదైతే హిందువులు మాత్రం చర్చిలకు వచ్చి కేకులు తినొచ్చు, చర్చిలకు వచ్చి దేవుణ్ణి మొక్కొచ్చు, కానీ మీలాంటి వ్యక్తులు ఏదైతే మత పిచ్చున్న వ్యక్తులు బొట్టు పెట్టుకోము, టోపీ పెట్టుకోము, మేము అది పెట్టుకోము. ఒకటి ఉపేంద్ర, నేను ఒకటి క్లియర్ చెప్తా. మా చర్చిలో కేకు దేవుని దగ్గర పెట్టింది కాదు, మా చర్చిలో పెట్టే భోజనం దేవుని దగ్గర పెట్టింది కాదు, దేవుని దగ్గర మేము పెట్టే బల్ల మేము ఎవరికి ఇవ్వము. హోలీ కమ్యూనియన్ అంటారు, దాన్ని ఎవరికి ఇవ్వము. మీరు కూడా బిర్యానీ పెట్టండి, పలావ్ పెట్టండి, పులిహోర పెట్టండి, ఏదైనా పెట్టండి, తింటాం. కానీ దేవుని దగ్గర పెట్టింది మాత్రం ఇస్తే మేము మా దేవుని అగౌరవపరిచినట్టు ఉంటుంది కాబట్టి మాత్రమే తిన్నాం, మీ దేవుని అగౌరవపరచడానికి కాదు. ఈ ఒక్క విషయంలో అర్థం చేసుకుంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బ్రతకచ్చు ఇక్కడ భారతదేశంలో. నేను బొట్టు పెట్టుకోను అన్నంత మాత్రాన్ని మిమ్మల్ని అగౌరవపరిచినట్టు కాదు. నా మతాన్ని, నా విశ్వాసాన్ని, నా దేవుణ్ణి అగౌరవపరచకూడదు కాబట్టి మాత్రమే నేను వద్దు అని అవాయిడ్ చేస్తాను. అర్థం చేసుకున్నా ఒక్క పాయింట్లో. మీరు ఏమి ఇచ్చినా నేను తింటాను, మీరు మీ గుడిలో పడుకోమన్నా పడుకుంటాను, నువ్వు కసురు చుమ్మమన్నా చుంపుతాను గుడిలో, కానీ ఈ ఒక్క విషయంలో నా విశ్వాసాన్ని నేను దాటి రాలేను.
సో ఇది ఒకటి అర్థం చేసుకుంటే మీ పార్టీలో జాయిన్ కావచ్చు. అర్థం చేసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి బొట్టులు పెట్టరు కదా. బొట్టు పెట్టడానికి అసలు పార్టీకి బొట్టుకు సంబంధమే లేదు ఇక్కడ. అందుకే మన భారతదేశం ఎందుకు వెనకబడుతుందంటే ఇదే పిచ్చి. పార్టీ పెడుతున్నాం అన్నారు కదా, మీరు ఒక్కరేనా మీ పార్టీలో ఇంకా ఎవరెవరు భాగస్వాములు ఆల్రెడీ అయ్యారు? ఇంకెవరు ఉన్నారు? అందరినీ 24th అనౌన్స్ చేస్తా, తీసుకుని వస్తాను. ఆన్ క్యాంపస్ ఎలాంటి వ్యక్తులు ఆ పార్టీలలో? నాలాంటి భావజాలు ఉన్న వ్యక్తులను తీసుకుని వస్తాను. అంటే అంత పార్టీ కోసం క్రిస్టియన్లు ఇంకెవరు లేడు? సమస్య లేదు. హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్ ఈక్వల్ గా సమపాలనలో ఉంటారు అందరూ. హిందువులు ముస్లింలు కూడా ఉన్నారు మీ ఖచ్చితంగా. వాడెంత పనిమంతుడు ఉన్నాడో తీసుకొని వస్తాను, ఖాళీగా ఉన్నాడో మీ పార్టీలో తీసుకొని వస్తాను, పరిచయం చేస్తాను. పక్కా హిందూ భావజాలు ఉన్న వాళ్ళు కూడా నా పార్టీలో ఉంటారు. ఇప్పుడు నేను ఒకవేళ అఫీషియల్ గా నేను జాయిన్ కావాలన్నా, ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకున్నావు, లక్షణంగా వచ్చి నా పక్కన నిల్చో, హ్యాపీగా నేను ఆహ్వానిస్తాను. మీరు బొట్టు పెట్టుకున్నాడు నాకు శత్రువు ఎప్పటికీ కాదు. నా అన్న అనుకుంటా, నా తమ్ముడు అనుకుంటా. పెట్టుకున్నాడు శత్రువు కాదు కానీ బొట్టే శత్రువు. నేను పెట్టుకుని బొట్టు శత్రువు కాదు, నేను గౌరవిస్తా బొట్టుని. కానీ నా సిద్ధాంతం నేను గౌరవించుకోవాలి, నా విశ్వాసం నేను గౌరవించుకోవాలి. అది దాటి రాలేను అంటున్నా. ప్రజాసేవకి బొట్టుకి సంబంధం పెట్టద్దండి దయచేసి. ఇంకా మత పిచ్చిలో పడి ఇంకెంతకాలం మనం పాడు చేసుకుంటాం. తెలంగాణ గురించి పక్కన పెట్టండి, ఆంధ్రాలో పార్టీ ఆవిర్భవించబోతున్నారు కాబట్టి ఆంధ్రాలో ఉన్న క్రైస్తవులకు, ఆంధ్రాలో ఉన్న నిమ్న వర్గాల ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఒక పార్టీ అప్కమింగ్ ప్రెసిడెంట్గా మీరు స్టేట్ ప్రెసిడెంటా, నేషనలా, ఇంటర్నేషనల్ ప్రెసిడెంటా? ఇట్లా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉంటారు. స్టేట్ ఇప్పటి వరకు బతికించి మరి అక్కడే కదా పనిచేస్తుంది ప్రస్తుతానికి. అంటే కేంద్ర పార్టీ అంటే మళ్ళా ఢిల్లీలో, లేదంటే అవతల అమెరికాలో, కొలంబోలో, లండన్, అమెరికాలో, జపాన్లో అలాంటిది ఏం లేదు. కానీ ఏపీ వరకే ఫోకస్ చేస్తున్నా కాబట్టి ఏపీ ప్రెసిడెంట్గా ఉంటాను. ఏమనిపిస్తుంది? అందరూ ఇన్ని రోజులు పాస్టర్లుగా ఉండే, బైబిల్ని బోధించి ఒక మీటింగ్లలో విశ్వాసుల్ని మీటింగ్ చేస్తుండే. కానీ ఇప్పుడు వచ్చే మీటింగ్లలో, ఇప్పుడు గతంలో మీరు మీటింగ్ మాట్లాడినప్పుడేమో ఓన్లీ క్రిస్టియన్లే ఉంటుండే. ఇప్పుడు మీరు ప్రసంగాలు ఇచ్చే సభలల్లో యువకులు ఉంటారు, వయసు మీద పడ్డ వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, సిటిజన్స్ ఉంటారు, హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ ఉంటారు. సో ఎట్లా ఏమైనా ఈ చేంజెస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తారు మీరు? నాకు ఇప్పుడు ఒక్కొక్క ఏరియాస్లో పక్కా అందరు హిందూసే ఉంటున్నారు, బీసీలే ఉంటున్నారు. ఆడ రానితలేరు కావచ్చు లక్షణంగా. అందుకే చెప్పాను, నా మీద ఎక్కడ వ్యతిరేకత లేదు. ఓకే, నేను చూస్తున్నా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ హిందువులకున్న సమస్యలు ఏంటి. మరి మేము క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ నన్ను పిలిచింది, చాలా పేదలు. ఓకే అన్న, ఇక్కడ 30 కుటుంబాలు క్రైస్తవులు, 20 కుటుంబాలు హిందువులు ఉన్నామన్నా. మేము హిందువులం. 30 కుటుంబాలు ఉన్న క్రైస్తవులకు చర్చ్ ఉంది, 20 కుటుంబాలు ఉన్న మాకు గుడి లేదన్నా అన్నది. ఖచ్చితంగా మేము మాట్లాడతామమ్మా, దీని మీద ప్రయత్నం చేద్దామని చెప్పి. అట్లా మీరు మారితే అట్లా హిందువులకు కూడా వసతులు కల్పిస్తా అంటే సంతోషం. ఏమైపోయినా లేదు, మా యేసు ప్రభు మాకు లేదు, పాలిటిక్స్ లో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయను, దేవుణ్ణి మరీ అంత లోస్తానని నేను తీసుకురాను. ఓకే, ఆవిడ గుడి కట్టించాలన్నా మాకు అంది. నేనే చిన్నతనంగా ఫీల్ అవ్వలేదే. అరే వాస్తవం కదా, మరి వీళ్ళ విశ్వాసాన్ని చేసుకోవడానికి చర్చ్ ఉన్నప్పుడు మరి వాళ్ళకు కూడా గుడి ఉండాలన్నది అది వాళ్ళ మంచిదే. ఓకే, ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనతో ముందుకు పోతే వ్యక్తిగతంగా నేను కూడా దీన్ని అభినందిస్తాను. నేను కూడా ఆదర్శంగా తీసుకుంటా. సో ఇంటర్వ్యూ ముగించే ముందు మిమ్మల్ని వ్యక్తిగతంగా అభిమానించే అభిమానులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, ప్రేక్షకులకు కావచ్చు, భవిష్యత్తులో మీ పార్టీ నాయకులకు మంచి సందేశాన్ని ఏమి ఇవ్వదలుచుకున్నారు? ఒక కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నాను. ఈ పొలిటికల్ పార్టీ క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, మనిషి కోసం, సామాన్య ప్రజల కోసం, ఎస్టీ, బీసీ, ఓసీ, క్రిస్టియన్, ముస్లిం అందరి కోసం పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నా. నా పోరాటం ప్రభుత్వాలతో, నాయకులతో, పార్టీలతో కాదు. నా పోరాటం కేవలం అవినీతితో, అన్యాయంతో, అక్రమంతో, అరాచకంతో మాత్రమే నా పోరాటం. వెనుకబడిపోతూ, అన్యాయానికి గురవుతూ, పథకాలు అందకుండా నలిగిపోతున్న ప్రజల కోసం ఒక గొంతుకు కావాలి. కాబట్టి ఆ గొంతుకు నేనవుతాను. నేను ఒక సామాన్యుడు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకున్న వాడికి నేను అవకాశం ఇస్తాను. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా నేను కలుపుకొని ముందుకు పోతాను. నాకు ఎవరు సమస్య చెప్పినా, హిందూ సమస్యలైనా నేను పోరాడతా, క్రైస్తవ సమస్యలైన పోరాడతా, ముస్లిం సమస్యలైన పోరాడతా. అభినయ్ దర్శన్ ఈజ్ అ సెక్యులర్ పర్సన్. థ్యాంక్ యూ. రైట్ బ్రదర్, అడగంగానే మా స్టూడియోకి వచ్చి ఇంత వాల్యుబుల్ టైంని కేటాయించారు. మీరు రూపొందించబోయే భవిష్యత్ కార్యసిద్ధిలో భగవంతుడు ఆయనతో మీకు మనోస్థైర్యాన్ని కల్పించాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.